ముస్లిమ్స్ దృష్టిలో పెట్టుకునేదో మాట్లాడినట్టుగా ఒక ట్రయల్ నడిపారు. దీన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి, మనం తేడా చేయడానికి అది ట్రై చేస్తున్నాడు. కానీ దానికి రియాక్షన్ మనం ఆ రూపంలో ఉండాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాను ఏరే రూపాన్ని ఎందుకు ఎంచుకుంటా ఉందంటే వాళ్ళు సత్తా లేదు, నిజాయితీ లేదు. ప్రపంచం ముందు ఐసోలేట్ అయిపోయినారు. ఐసోలేట్ అయినప్పుడు ఏం చేస్తారు, మనలో తేడాలు తేవడానికి ట్రై చేస్తారు. అది ఎప్పటికీ దొరకవాలి, ఎప్పుడు చాలాసార్లు ట్రై చేశారు, సాధ్యం కూడా కాలేదు. భవిష్యత్తులో కూడా సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా పాకిస్తాన్ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ ఏదైతే మనలో తేలాడం, మనం గుర్తుంటే ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి సంబంధించి ఎంత గొడవ జరిగింది దేశంలో, జరిగిన ఈ ఎప్పుడైతే పాకిస్తాన్ తీవ్రవాదులు మన మీద దాడి చేశారో ఏకకంఠంతో, రాజకీయ నాయకులు భిన్నాభిప్రాయాలు చేయొచ్చు, ఏకకంఠంతో భారత ప్రభుత్వం ఇప్పుడు నిలబడ్డామా లేదా? రాజకీయ నాయకులు కొంతమంది భిన్నమైన ప్రకటనలు చేసి ఉండొచ్చు. ఏ వక్ఫ్ బోర్డుని వ్యతిరేకించిన సమాజం ఉందో ఆ వక్ఫ్ బోర్డు వ్యతిరేక సమాజం కూడా, సమాజం అనుకోండి, రాజకీయ నాయకులు అనట్లేదు, ఈరోజు నిలబడింది కదా. అంటే భారతదేశం ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ భారతదేశ ప్రజలందరూ ఇవాళ ఇండియన్స్ అంటారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ స్పిరిట్ కొనసాగాలి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. ఈ ఆపరేషన్ సార్, మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ పురుషోత్తం రెడ్డి గారు. మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్పెసిఫిక్. నేను మాట్లాడుతున్నది 20,000 మంది స్లీపర్ సెల్స్ గురించి హైదరాబాద్లో. దాని మీద పొలిటికల్ విల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పని చేయనియాలి. రాష్ట్ర ప్రభుత్వం పని చేయనిస్తే తెలంగాణ పోలీసు అద్భుతాలు సృష్టిస్తారు. వాళ్ళు దే హ్యావ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ పోలీస్. 20,000 మంది స్లీపర్ సెల్స్ మధ్య హైదరాబాద్ నగరం ఈరోజు నడుస్తోంది అంటే, కనపడిన ప్రతివాడిని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, ఇక్కడ దీనికి చెక్ పెట్టాల్సిన బాధ్యత ముందర లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సబ్జెక్టు. వాళ్ళు సహకరించాలి కదా కేంద్ర ప్రభుత్వానికి. అదే ఈ చర్చ ఇప్పుడు ఆ మహిళ చెప్పినట్టే, దీన్ని ప్రారంభించారు, ముగించండి అంటున్నారు కదా, ముగించారు, తీసుకెళ్ళమంటున్నారు కదా. ఈ రోజు ఈ యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటాం. ఇది నిరంతర ప్రక్రియగా ఎందుకు మారకూడదు? ఇప్పుడు మీరు చెప్పిన హైదరాబాద్ ఘటనైనా ఇంకో చోట అయినా ఈ భావోద్వేగాలు వచ్చినప్పటికే చర్చ జరగకూడదు. ఇది నిరంతరం చర్చించి ఎక్కడో ఒకసారి దీన్ని ముగించేవాళ్ళు. ఆ వైపు ఇప్పుడు ఓవైసీ ఈ రోజు అద్భుతంగా మాట్లాడినాడు, గతంలో ఆయన ఏం మాట్లాడారు మనం చూసినాం కదా. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం ఎట్లా మాట్లాడతారో మనం చాలా సందర్భాలు చూసినాం. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న స్లీపర్ సెల్స్ అయినా దేశంలో ఉన్నటువంటి ఎవరైతే అంతర్గతంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారో అది నిరంతర ప్రక్రియగా చర్చ పెడదాం, చర్చ పెట్టి ముగించేద్దాం. రైట్ పురుషోత్తం రెడ్డి గారు, బిఫోర్ కంక్లూడింగ్ ఒక ఇంపార్టెంట్ ఒక ముఖ్యమైన ప్రకటన భారత ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ది గవర్నమెంట్ హస్ డైరెక్టెడ్ OTT platforms to immediately discontinue content having its origin in Pakistan, including web series, films, songs and podcasts. పాకిస్తాన్ ఆరిజిన్ ఉన్న వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, పాటలు కావచ్చు, పాడ్కాస్ట్లు కావచ్చు, అన్నింటినీ కూడా ఓటీటీల నుంచి తక్షణం తొలగించాల్సిందిగా మరి భారత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. జాతి భద్రత దృష్ట్యా నో కాంప్రమైజ్ విత్ ఇండియా సేఫ్టీ అనే ట్యాగ్ లైన్ తోటి. లెట్స్ హోప్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని ఇవన్నీ ఫాలో అవుతాయని. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ బిఎన్ రమేష్ గారు, శాంతి ప్రసాద్ గారు అండ్ పురుషోత్తం రెడ్డి గారు, అలాగే దుర్గా ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం, కరాచీ పోర్టు ధ్వంసమైంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆయన ఒక సురక్షితమైన ప్రాంతానికి ఆయన్ని తరలించారు. ఆయన నివాసం కూడా ఆల్మోస్ట్ 80% ధ్వంసం అయిపోయింది. అండ్ మిగిలిన ఆర్మీ జనరల్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు తల దాచుకుంటున్నారు. మరి ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం మధ్యాహ్నం 1 గంట నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం భారత సైన్యానికి ఉన్నది. అఫ్కోర్స్ ఇది వారి సైన్యానికి తెలుసు, ప్రధానమంత్రికి తెలుసు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు కూడా దీనికి సంబంధించి నిర్దిష్టమైన దర్శనం చేసి ఉన్నారు. సో లెట్ us హోప్ ఎటువంటి సంఘటన అయినా తిప్పికొట్టడానికి కావాల్సినంత సాధన సంపత్తి మన దగ్గర ఉండటమే కాకుండా ఆ సాధన సంపత్తిని అద్భుతంగా వినియోగించగల దక్షులైన సైన్యాధికారులు మనకున్నారు. సో భారతదేశం సేఫ్, భయపడాల్సింది లేదు. అలాగే స్లీపర్ సెల్స్ని కూడా ఏరేయాల్సిన పని మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈరోజు మనం ఫైనల్గా డాక్టర్ బిఎన్ రమేష్ ఏదో చెప్పాలనుకుంటున్నారు సార్, క్విక్గా కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను. మిత్రులు శాంతి ప్రసాద్ గారు, అలానే పురుషోత్తం రెడ్డి గారు, అలానే తెలుగుదేశం ముఖపత్ర దుర్గా ప్రసాద్ గారు, అందరికీ నమస్కారం తెలియజేస్తూ మీ ప్రేక్షకులకు చెప్తున్నాను, హైదరాబాద్లో 20,000 మంది ఉండడం ఆశ్చర్యజనకం కాదు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్ట్రాటజికలీ ది మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఇన్ ఏషియా. దానికి కారణం అక్కడ ఉండే డిఆర్డిఓ, అక్కడ ఉన్నటువంటి 40 భారత ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంక్లూడింగ్ మిధాని, సో మెనీ మోస్ట్ ఇంపార్టెంట్ building work is done in Hyderabad. Hyderabad is very important for Indian Air Force. Hyderabad is very important for Indian Army. ఇది మనకి చాలా ముందుకు తెలియదు. ఇది ఎందుకనే సర్దార్ పటేల్ గారి కాలంలో హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేయాలని కూడా అనుకున్నారు. కాబట్టి
హైదరాబాద్ను ఒకవేళ డెఫినెట్ గా ఈ దేశభక్తి ప్రాణాలైనటువంటి ముఖ్యమంత్రి గారు వారిని నేను అప్పీల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి, అయ్యా మీరు పోలీసు వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చూడండి, వారు దేశభక్తి ప్రాణాలను చేస్తారని. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్, అండ్ అలాగే థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ డిబేట్.